ఆ చిన్నపిల్లలు చెప్పే డైలాగ్స్ అందరికీ వినిపిస్తాయి. సో ఈ నాటిక జరిగేంత వరకు జనాలు కాస్త క్వైట్గా ఉంటే ఈ డైలాగ్ అందరికీ వినపడుతుంది. సో దయచేసి ఎవరైతే దీన్ని ఫుడ్స్ తెచ్చుకున్నారో మిగతా వాళ్ళందరూ కూర్చోండి. సో వెనక వాళ్ళు కూడా చూస్తారు. ఓకే, రెడీ. यात्रिगण कृपया ध्यान दें, गाड़ी नंबर 110023 सिकंदराबाद से तिरुपति जाने वाली सिंहपुरी एक्सप्रेस थोड़ी ही देर में प्लेटफॉर्म नंबर 4 तक आ रही है. May I have your attention please? Train number 110023 Simhapuri Express from Secunderabad to Tirupati will shortly arrive on platform number 4. దయచేసి వినండి, రైలు నంబర్ 110023 సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళుతున్న సింహపురి ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 4వ ప్లాట్ఫామ్ మీదకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. గంట సేపటి నుంచి ఎదురు చూస్తుంటే ఇప్పుడు వస్తుంది నా రైలు. నాన్న, ట్రైన్ ఎక్కేశాను. రేపు పొద్దున కల్లా నెల్లూరులో ఉంటాను. ఇదే పిల్లగా ఊరికి ఫోన్ చేసి టైం వేస్ట్ చేయకు. నేను రీల్స్ చేయాలి. నా ఫ్యాన్స్ వెయిటింగ్ కూడా. ఇక ఫోన్ పెట్టు, సాయంకాలం గట్ల ఫోన్ చేస్తానే. హలో ఫ్రెండ్స్, నేను మీ రిషిక. ఈరోజు మా హాస్టల్కి సెలవులు ఇచ్చేసారండి బాబు. అందుకే నేను అమలాపురం వెళ్ళిపోతున్నా. అది కూడా రైల్లో అండి బాబు. ఇక చూసేయాలి ఈ రైలు ప్రయాణం ఎలా ఉంటుందో ఏంటో. ఆగ్రా అన్నయ్య వస్తున్నాను. నీకంత తొందర ఎందుకు? రారా. అయినా ఆ లొంగి కనుకొని నాను పరిగెడతలే. అటు కూకే. సరే కూకో. ఏం మళ్ళా విధాల్లో వచ్చినావు? ఏటిబాయ్, ఏటి కావాలి ఏంటి? ఓ 50,000 డబ్బులు కావాలి. ఇస్తావేంటి? టీసీలో ఎందుకు వస్తారు? టికెట్లు చూపి. ఓ సార్, ఏటంత కాపం? ఏటంత కోపం? టికెట్ ఇదిగో తీసుకో. రైలు మావయ్య, మా ఆడియన్స్ కొంత హాయ్ చెప్పండి. అందరూ బాగుంటారా? నేనైతే బాగానే ఉన్నాను. మీరందరూ బాగుంటారని అనుకుంటున్నాను. ఈమె గారైతే యూట్యూబ్లో భలే వీడియోస్ తీస్తూ ఉంటున్నారు. అందరూ సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి. మా ఫ్యాన్స్ రే అచ్చం రైలు మాయలాగే ఉన్నారు కదా. అరే ఏందేను ఇక్కడ అంత దాగేనా? ఏడు దాకా ఉంటుంది ప్రయాణం. ఎన్ని దినాలైనా నిన్ను చూసి. ఏ ఆరాధ్య, ఎలా ఉన్నావే? ఏంటి మీ హైదరాబాద్ విశేషాలు? హైదరాబాద్కి కానీ ఏంది జబర్దస్త్ కొడుతున్నాలే. ఏంది కదా గాపోని ఉంది, దానిగా పుల్లేంది. ఓ ఇదా, దీన్ని సెల్ఫీ స్టిక్ అంటారు. ఇది వీడియోలు తీయడానికి సులువుగా ఉంటుంది. నా దగ్గర ఇంకొకటి ఉంది, నీకు ఇస్తాను. చాలా చాలా థ్యాంక్స్. ఇది ఫస్ట్ క్లాస్ ఉంది కదా పిల్ల. హలో ఫ్రెండ్స్, నా చిన్నటి స్నేహితురాలు తెలంగాణ ఇన్స్టాలో ఫేమస్ అండి. ఇంకా ఈ రాయలంతా రచ్చింది మరి. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లుంది అందరూ? నేను రుషిక తెలంగాణ దోస్తుని. నా పేరు ఆరాధ్య. నాకు కూడా ఒక జబర్దస్త్ లైక్ అండ్ షేర్ పెట్టుండ్రి. సరే, ఇప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళు ఎవరో అన్నీ అడిగిద్దామండి బాబు. ఎవరండి మీది? నా పేరు ఆద్య. మీది గోదావరి కదండి? అవునండి, మా అమలాపురం. మీది గోదావరేనా? అవునండి, మరి రాజమండ్రి అండి బాబు. మీది ఈస్ట్, మరి వెస్ట్. ఇంటికి మీద ఊరండి? నా పేరు జతిన్. మాది సీమ. ఓ కోనసీమ, మా గోదావరే. లేదు, సీమ అంటే రాయలసీమ. ఇగో అబ్బాయి, నేను బాంబులు ఇట్లా పట్టుకురాలేదా? స్టేట్లే పెట్టడానికి. అబ్బో,
అమ్మ ఇప్పుడే ట్రైన్ ఎక్కినాను. ఓ విజయవాడ, నువ్వు ఎప్పుడో వాడుతున్ననుకుంటా. ఏంటి విజయవాడ రాత్రిసాబా? అయ్యో, అల్లకుంది విజయవాడ. ఇంకా చాలాసేపు ఉందన్నయ్య. అయ్యా బ్రతికిపోయారు. ఏ బాయ్, నువ్వు విజయవాడనా? అవును, మాది విజయవాడకి దగ్గరలో ఉన్న కొండపల్లి. ఇది శ్రీకాకుళం కదండి. అలాగే ఎక్కడ పెట్టేశారు? నాకు అంతే, అన్నీ అలాగే తెలిసిపోతాయి. అమ్మాయి మీదే ఊరు? నా పేరు హరిణి, మాది నెల్లూరు. నెల్లూరు నెరజానవే మరి. వేడి వేడి సమోసా 10కి 2, 20కి 3. ఓయ్ ఇటురా, నాకు సమోసా కావాలి. నిన్నెక్కడో చూసినట్టుందే. అమ్మో కనిపెట్టేశారు. అన్నయ్య, అతను మన బుల్లపై. ఓసోస్, నువ్వేనేంటి బుల్లపై? నేనేనండి. ఏంటో బుల్లపై, ఏంటి అవుతారు? అంటే ఈజీగా పని చేస్తే వచ్చే జీతం చాలట్లేదు, అందుకే ఈ పార్ట్ టైం సార్. అయినా నీకు ఈ అవతారమే సరిగ్గా సరిపోయింది. కానీ పచ్చి ఉందా? లేదు. పురుగులు ఉంటాయా? లేవు. మరి రాజమండ్రి రోజు మిల్క్ ఉందా? రోజు మిల్క్ లేకుండా ఎలా ఉంటుంది అబ్బాయి? మా నెల్లూరు స్టైల్ దోశ ఉంటే పట్టుకురా, ఓ పట్టు పట్టేద్దాం. అవన్నీ ఏమీ లేవు, కానీ మీరందరూ మా చిత్తూరు వచ్చేయండి. మీ పొట్ట పగిలేలా తినిపించి మీ ఇంటికి సాగనంపుతాను. కానీ ఎంతైనా మా చిత్తూరు వంటకాలు మీ అందరికన్నా బాగుంటాయి. అబ్బో, మా గోదావరి వంటకాల్ని చిన్న చూపు చూడకండి. ముఖ్యంగా తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు, భీమవరం మిర్చి బజ్జీ అయితే పరంతి ఫేమస్ అండి. మేము ఇంకోర్స్లోకి వస్తే రాజుగారి కోడిపరం, పులస, చేపేపుడు, గోంగూర మటన్, అబ్బబ్బబ్బా పెద్ద లిస్టే ఉంది. గీతుని అలా మీకు ఎక్కడ దొరకని హైదరాబాద్ బిర్యానీ మా వాళ్ళకు చాలా ఫేమస్. అదేగాక దానికోసం అందరూ ఎగబడి కొనుక్కుంటారు తెలుసా. గద్దే కాకుండా పాలకాయలు, గరిజలు, సకినాలు, పుడిపిండి, ఓరి నాయనో సొల్లు కారిపోద్దంటే నోట్లో నుంచి. శ్రీకాకుళం పప్పుచారు, ఉప్పు చేప తింటే ఏళ్ళు నాకెత్తాలంతే. మా వంటకి చేయకూడదు తింటే అస్సలు మర్చిపోరన్నయ్య. మా నెల్లూరు బొమ్మలం దోశ, నీకారం దోశ, గుత్తి వంకాయ కూర ఒక్కసారి తింటే విడిచిపెట్టరంతే. మా రాయలసీమ నాటుకోడి పులుసు, సంగటి, పచ్చి పులుసు మన 2 రాష్ట్రాల చాలా ఫేమస్. మా కృష్ణా జిల్లాలో బద్దల్ లడ్డు, పులిహోర, ఉలవచారు, రవ్వ దోశ ఎంత బాగుంటాయో. మా భోజనాలే కాదండి, మా సాంప్రదాయాలు, సంస్కారాలు అన్నీ బాగుంటాయి. అమ్మో, మా శ్రీకాకుళాన్ని చిన్న చూపు చూడకు, చెప్తున్నానా? అలాగే మా శ్రీకాకుళం వాళ్ళు ఇట్టే తెలిసిపోతాం. నా సీన్ అంటే మీరు సినిమాల్లో చూసినట్టు కత్తులు బాంబులు కాదు. ఎంత బరువు పడినా పక్కోడికి కూడు పెట్టే గుణం మాది. మా గోదావరి మర్యాదలకు పెట్టిన పేరండు. అవునండి, మాటికి ముందు మాటికి వెనకాల అండి అంటూనే ఉంటామండి. దక్షిణ అతిథికి అరిటాకు నిండా భోజనం పెట్టనిదే పంప్యము. ఏవైనా మా రాయలసీమ యాసే గొప్ప. మాకు ఎలాంటి ఆశ లేదు. మేము స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతాము. ఇక మా తెలంగాణ యాస తోట అంతే, మాతో పెట్టుకోలేరు. అంతేకాకుండా ఈ సినిమాల్లో తెలంగాణ యాసకు పిచ్చ ఫాలోయింగ్ ఉంది తెలుసా. మా శ్రీకాకుళం వారితో పెట్టుకుంటే చుట్టూ చావైపోతుంది చెప్తున్నారు. శ్రీకాకుళం యాసే గొప్ప. మా గోదావరి యాస ముందు నీ యాస పనికిరాదండే. తెలుగు భాష గొప్ప, నువ్వు ఉండవమ్మా మా యాస గొప్ప. అయినా మా యాసే గొప్ప. ఏ మా యాసే గొప్ప. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా యాసే గొప్ప, మా యాసే గొప్ప. అవన్నీ కాదు, మీరందరూ కూర్చోండి. మీ వల్ల
పక్కకు అపార్ట్మెంట్ వాళ్ళు పడుకోలేకపోతున్నారంట. ఏమిటి ఈ రచ్చ? అసలు మీరు మాట్లాడే యాస ముఖ్యం కాదు, మీరు మాట్లాడే భాష ముఖ్యం. రేలింగ్ మావి కోపం వచ్చింది. మీరే చెప్పండి, మా యాసే గొప్ప కదా, ఒప్పేసుకోండి. మా గోవర యాసే గొప్ప. ఏ నువ్వే చెప్పు, మా తెలంగాణ యాస గొప్ప అని చెప్పు. ఏంటి చెప్పేది? మీరు మాట్లాడే యాస కాదురా గొప్ప, మీరు మాట్లాడే భాష గొప్ప. నేను అదే చెప్తున్నా. నా మాట వింటేనే కదా ఏ ఊరైనా ఏ యాసైనా మనం మాట్లాడేది తెలుగు భాషే కదా. ఆ తెలుగు భాషే లేకపోతే ఇన్ని యాసలు ఎలా వస్తాయి? మనం మాట్లాడే యాస కాదు, మనం మాట్లాడే తెలుగు భాష ముఖ్యం. అవునన్నయ్య, మనం ఎందుకు ఇలా ఆలోచించలేదు? అలా బాగా చెప్తాం. సరే, యాసలు యాసలోని గర్వపడ్డాం. ఇప్పుడు తెలుగు భాష గొప్పదని ఒప్పేసుకున్నాం కదా. ఈ సంతోష సమయంలో ఒక సెల్ఫీ తీసుకుందామా? అంటే నా వీడు ఎక్కడ పనికొస్తుంది కదా. చీజ్! వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఏమన్నా ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఎవరమ్మా నువ్వు ఇంత టాలెంట్గా ఉన్నావు? వా 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 సౌండ్ సరిపోలా, సౌండ్ సరిపోలేదు. అసలు ఎంత సింక్, అసలు సింక్ ఒక్కసారి కూడా పోలేదండి. చాలా బాగా చేశారు. సో ఐఎమ్ గ్లాడ్ లైక్ దే డిడ్ ఇట్. సో మీకు బాగా నచ్చిందా? గుడ్ 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 గుడ్. మన ఊరు దేశం వదిలి